వెల్కమ్ టు నవ టీవీ న్యూస్. ప్రభుత్వం సిబిసిఎన్సి ఆస్తులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పాస్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో గల సిబిసిఎన్సి ప్రాంగణం ఎదుట పాస్టర్లు శాంతియుత నిరసన చేపట్టారు. కస్టోడియన్లను రద్దు చేసి అధికారులు మిషనరీ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా క్రైస్తవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు జేఏసీ నాయకులు మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మిషనరీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వరీ టెంపుల్ ఏర్పాటు చేసి డిజిటల్ సర్వీసెస్ చేయడంతో సామాన్య దైవ సేవకులు కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్న పాస్టర్ల జీవితాల్లో చీకటి నింపుతున్నారని మండిపడ్డారు. క్రీస్తు సేవను వ్యాపారం చేయొద్దని, డబ్బు సంపాదనే లక్ష్యంగా డిజిటల్ సర్వీసెస్ను సిబిసిఎన్సి ప్రాంగణంలో ప్రోత్సహించడం తగదని హెచ్చరించారు. ప్రాంగణంలో జరుగుతున్న అన్యాయాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీకి వివరిస్తామని తెలిపారు. డిజిటల్ సర్వీసెస్ సేవలు నిలిపివేయకపోతే కాకినాడలో ఉన్న 1,00,000 మంది క్రైస్తవులతో ఉద్యమం తీవ్రతం చేస్తామని పాస్టర్స్ జేఏసీ హెచ్చరించారు. శాంతియుత నిరసనలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండర్ మూర్తిరాజు, స్థానిక సంఘ నాయకులు బిషప్ రెవరెండర్ జ్యోతి కుమార్, మీరా, జేసుదాస్, జాన్, పాస్టర్స్ జేఏసీ నాయకులు రాజాజీ, ఫెలోషిప్ నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సిబిసిఎన్సి హెడ్ క్వార్టర్స్ అన్యాక్రాంతం అయిపోతుంది. మిషనరీస్ రక్తంతో కట్టిన మంచి కట్టడాలను కూలగొడుతుంటే మనసు చలించిపోయి రోడ్లు ఎక్కడం జరిగింది. ఈ రోజు కలపలు అమ్మేసుకుంటున్నారు, కూలగొట్టేస్తున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి రైట్? ఎవరు వాళ్ళు? ఇమీడియట్లీగా రెవెన్యూ అండ్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా, వాళ్ళని కస్టడీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరి హైదరాబాద్ లో ఉన్న దైవజనులు కార్పొరేట్ పాస్టర్ గారు అటువంటి సతీష్ కుమార్ గారి కాకినాడ వచ్చి చాలా మంది సామాన్య దైవ సేవకులకు వాళ్ళు చాలా అడ్డుగా ఉన్నారు. వాళ్ళ సంఘాల నుంచి విశ్వాసులను ఇక్కడ సేకరించి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించి, పథకాలు కల్పించి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము చెయ్యమన్నారు, ఎక్కడో చేసుకుంటామన్నారు, మేము ఊరుకున్నాం. మళ్ళీ దొంగసాటుగా వచ్చి 4 ఆరాధనలు చేస్తున్నా తెలిసింది. డిజిటల్ సర్వీసెస్ ఆపాలని ఈ క్యాంపస్ లో, అసలు ఇది ఎడ్యుకేషన్ పరంగా ఉన్న క్యాంపస్ ని రిలీజియస్ కి ఎలాగిచ్చారు, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఎలాగ ఇల్లీగల్ గా కోర్టు నుంచి తెచ్చారు, ఇవన్నీ మాకు కావాలి, ఇవన్నీ మాకు చూపించాలి. ఇమీడియట్లీగా గొడవలు జరగకుండా మేము శాంతియుతంగా ఉన్నాం కాబట్టి మర్యాదగా ఈ క్యాంపస్ అంతా పోలీసు వాళ్ళు స్వాధీనం తీసుకుని ఇవన్నీ పూర్వపరాలు పరీక్షించి మాకు న్యాయం చేయవలసిందిగా కాకినాడ జేఏసీ తరఫున, కాకినాడ క్రైస్తవ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మనసుతో మేము ధర్నాలు చేస్తామండి, ఇక్కడే చేస్తాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మేము చెయ్యం, మేము బయటకు వెళ్ళిపోతున్నామని మాకు మాట ఇచ్చారండి. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, పద్మనాభంలో చేసుకున్నారు. మళ్ళీ దొంగసాటుగా వచ్చేసారు. అందుకే మేము రావడం జరిగింది.